హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇదైతే అమ్మ ఉన్నప్పటిదే వీడియో. ఈరోజైతే దగ్గు, జలుబు, జ్వరం ఏది ఉన్నా కూడా నోటికి రుచి ఇంకా ఉపశమనం, అంటే దగ్గు జలుబు నుంచి కొంచెం ఉపశమనంగా ఉండే ఎల్లిపాయ కారం అయితే చూపిస్తున్నానండి. ఆ ఎల్లిపాయ కారం కొంచెం కడుపులో మండకుండా ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. మస్తు టేస్టీగా కూడా ఉంటుంది. అసలు ఏ దగ్గు జలుబు జ్వరం లేకున్నా, నోరు కొంచెం బాగాలేకున్నా కూడా ఇది మాత్రం ఎంత బాగుంటుందంటే టేస్ట్ నోటికి మస్తు, అంటే మొత్తం అన్నం దాంతోనే తినేయాలనిపిస్తుంది. అయ్యో ఏందా చూపెట్టండి ఇట్లా నీ నాకు లేట్ అవుతుందంటే ఇవన్నీ వేసుకుంటాం మమ్మీ, ఇవన్నీ పడేయా అది వేసుకోవాలి. బాగాలేదా చావా? ఇది ఎట్లయితే అని చూస్తురా, అది కరిగేదాకా అట్లా బుడగలు బుడగలు వచ్చి కరుగుతుంది. గ్లాస్ పెద్ద 200 ml అంట. ఇవి 200 ml అయితే అది 300 అవుతుంది. దగ్గుకే కరగలే ఇంకా. వీడియో బంద్ చేయి, ఏం కాదు, కరుగుతుంది మమ్మీ. ఈ టాబ్లెట్ కూడా దగ్గుకేనంట. ఆ వాటర్లో వేస్తే అది బుడగలు బుడగలు వచ్చి ఆ తర్వాత అదే కరిగిపోతుంది. వెంటనే తాగేయాలంట. ఆ తాగేసిన తర్వాత కొన్ని వాటర్ నోట్లో వేసుకొని పుక్కిలించి ఉంచాలి. లేకపోతే చేదుగా ఉందంట టేస్ట్. అట్లా డాక్టర్ అయితే చెప్పింది పుక్కిలించి ఉంచాలి అని. ఏందో ఏమో అసలు దగ్గు జలుబు జ్వరాలు అసలు అందరికీ వైరల్ కావచ్చు. ఎవరికి చూడు ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఫస్ట్ అయితే వాడికి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చాను. ఇట్లయితే ఈజీ కదా, కొంచెం నెయ్యి వేసి నార్మల్గా బ్రెడ్లో అటు ఇటు వేయించి నార్మల్గా ఆమ్లెట్ పెట్టి మధ్యలో పెట్టేసి ఇచ్చాను. ఇంకా కూరగాయలు కానీ ఇంకా అవకాడో పేస్ట్ చేసి ఇంకా ఆమ్లెట్ అందులో పెట్టి లేకపోతే పన్నీర్ అట్లా రకరకాలుగా చేసి నేను వీడియోలో అయితే పెట్టాను. చూడండి వాళ్ళు ఉంటే చూడండి. ఇదైతే సింపుల్. ఇంకా పొద్దున్నే వాడు స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి టకటక ఇట్లా వేసి ఇచ్చాను. ఇంకా తిని ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఇంతకుముందుకు చూపించాను కదండి, అది తాగేసి వెళ్ళిండు. స్కూల్ ఉంటే దాదాపు లైట్ బ్రేక్ఫాస్టే చేస్తాడు. మ్యాక్సిమం జావానే తాగుతాడు. ఇంకా మేమందరం కూడా జావానే. టిఫిన్స్ లాంటివి అయితే ఎక్కువ చేయము, ఎప్పుడో ఒకసారి. ఇంకా అమ్మ కూడా ఉంది కదా అనేసి అమ్మకైతే బ్రెడ్ ఆమ్లెట్ ఇష్టం అన్నట్టు ఇంకా అందరికీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసాను ఈరోజు పొద్దున్నే. వాడికి వేసిచ్చి వాడు తిని పోయిన తర్వాత ఇంకా అమ్మ నేను కూడా వేసుకొని తిన్నాము ముచ్చట్లు పెట్టుకుంటూ. తొందరగా అవుతుంది. ఇంకా అటు ఇటు బ్రెడ్ కాల్చేసి ఆమ్లెట్ పైన ఉప్పు కారం కొంచెం ధనియాల పౌడర్ జల్లేసి తిన్నాము. ఇట్లా కూడా బాగుంటుంది. ఇంకా మా అమ్మకైతే నచ్చింది. ఇంకోటి ఏంటంటే మా అమ్మ ఇది ఒకటే నేను తినలేను అన్నది. ఎందుకంటే షుగర్ కదా, కొంచెం పొద్దున్నే ఆకలి అవుతుంది. అందుకని ఇంకా ఏదో ఒకటి లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. కొంచెం కొంచెమే, మరీ కొంచెం కొంచెమే. అన్నం కూడా చూసిల్లు కదా మొన్న ఎంత వేసుకుందో, చిన్న పిల్లల్లాగా కొంచెమే తింటుంది. దాంట్లో ఎంత కొంచెమేని అందులోకి వెళ్ళి తీసే అని అంటుంది. ఈ బ్రెడ్ కూడా సగం తినేసరికి ఎక్కువైతుంది కాదు, కొంచెం నువ్వు తీసుకోరాదు అని అంటుంది. ఏమొద్దు మెల్లగా తినేసి అంటే ఇంకా తిన్నది. చిన్న పిల్లల్లాగా మా అమ్మకి అన్నం కంటే కూడా చిరుతిండే ఇష్టము. అంటే స్నాక్ ఐటమ్స్ అట్లాంటివి అవి కూడా ఎక్కువ ఏం తినదు, కానీ అట్లా ఇష్టం అన్నట్టు. నాన్ వెజ్ కూడా అంత ఇష్టం ఉండదు. నాన్ వెజ్లో ఫిష్ ఇంకా కాళ్ళ కూర, ప్రాన్స్ పచ్చి అట్లాంటివి ఇష్టం, ఎండినవి కూడా. కానీ ఎంత ఇష్టం ఉన్నా కూడా కొంచెం కొంచెమే తింటుంది. ఇప్పుడు చికెన్ మటన్ ఇట్లా మాకు ఇట్లా ఏదైనా ఫంక్షన్ అట్లా ఇంట్లో అయినప్పుడు ఇట్లా అందరికి వేస్తుంది. ఒక్క పీసు 2 పీసులే వేసుకొని తింటా ఉంటుంది. వేసుకోవే అన్నా కూడా వేసుకోదిగా. అయినా ఇప్పుడని కాదు, మా చిన్నప్పటి నుంచి కూడా అందరికి వేసి మా అమ్మ మాత్రం ఏదో ఒకటి ఊడ్ చేసుకోవడమో లేకపోతే ఒక్క ముక్కనో లేకపోతే పులుసు పోసుకొని
తినేది. అంతే కదా, తల్లులు ఎప్పుడైనా కూడా ఫస్ట్ పిల్లలకి పెట్టి వాళ్ళు కడుపు నిండా మంచిగా తింటే తల్లి కడుపు నిండుతుంది కదా. ఇది మావోడే ఆవిరి పడుతున్నాడు వేడి వేడి నీళ్ళలో, కొంచెం జండుబాం వేసి ఆవిరి పట్టమంటే పడుతున్నాడు. నేను వీడియో తీసేది సౌండ్ రాగానే నువ్వు ఆపేసే మమ్మీ అనేసి తీసేసిండు చెద్దరు. ఇంకా నేనైతే అక్కడికి ఆపేసిన. వీడియో అసలు తీయనియడు వాడు, అసలే వీడియోలో కూడా ఉండడు. ఇది ములక్కాయ టమాటా, ఎంత బాగుందంటే టేస్ట్. ఈ రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే పొద్దున్నే మావాడు చెప్పిండు అన్నట్టు, నాకు ఎల్లిపాయ కారంతోనే తింటా, నేను కర్రీస్తో తినను ఈరోజు అని చెప్పిండు అన్నట్టు. అందుకే ఇంకా వాడు వచ్చేసరికి నేను ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేసిన. వానికి ఇష్టం నేను చేసిన ఎల్లిపాయ కారము. అంటే ఏం దగ్గు జలుబు లేకున్నా కూడా నార్మల్ అప్పుడు కూడా ఎల్లిపాయ కారం చేయి మమ్మీ అని అంటాడు. వెల్లుల్లిపాయలు కొంచెం పెద్ద పెద్దగా ఉంటే పాయలు మంచిగా పొట్టు తీయేస్తుంది, ఈజీగా తొందరగా అయిపోతాయి. చిన్న చిన్నగా అయితే యాస్ట్ వస్తుంది ఆ పొట్టు తీయాలంటే. ఇవైతే పెద్దగా ఉన్నాయి, తొందరగా అయిపోయినాయి. 3 గడ్డలు తీసుకున్నాను. పొట్టు తీసేసి ఫస్ట్ అయితే దంచుకోవాలి, కొంచెం కచ్చపచ్చగా, మరీ మెత్తగా అవసరం లేదు, కచ్చపచ్చగా దంచుకొని ఇంకా ఇది చూడండి ఇట్లా కొంచెం రవ్వలాగా. మరీ స్మూత్గా ఉంటే అంత మంచిగా అనిపించదు, ఇట్లా వక్కలాగా ఉంటే కొంచెం పంటికి తగులుతుంటే బాగుంటుంది. ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల మినపప్పు గుండు మినపప్పే ఉంది నా దగ్గర. వక్కదైతే బాగుంటుంది, ఇంకా ఇందులోకి వక్కది ఉంటే వేసుకోండి. ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర మినపప్పు వేగిపోయిన తర్వాత మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముద్ద కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా ఉంటే వేసుకుంటే మాత్రం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇదైతే ఆప్షనల్, వేసుకుంటే మాత్రం మస్తు ఉంటుంది. ఇంకా అది కరకర అనేలాగా మొత్తం వేగిపోతుంది కదా, అన్నంలో కలుపుకుంటే మొత్తం చూర చూర అయిపోతుంది, మస్తు ఉంటుంది టేస్ట్ మాత్రం. ఈ వెల్లుల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, మంట సిమ్లో పెట్టుకొని, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం ఒక చిటికెడంత పసుపు వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల కారం ఇంకా ఇష్టం అండి, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు. కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండి కారం తక్కువ ఉంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. అందుకని నేను 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసాను. ఇంకా ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, అది చిన్నగా ఉంది చెక్కది, మీరైతే రుచిని అంటే అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఎక్కువ తక్కువ. ఇంకా ఫస్ట్ అయితే మా అబ్బాయికి తినిపిద్దామని వేడి అన్నం వేసి అందులో ఈ ఎల్లిపాయ కారం వేసి కొంచెం నెయ్యి వేస్తే ఇంకా కొంచెం కడుపులో మండకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకా వాడు తగ్గి ఉన్నాడు కదా, గొంతు కూడా పచ్చి చేసి ఉంటుంది కదా. ఇట్లా మనం కారంని ఆయిల్లో వేసి వేయించాము కదా, అంత కారం అయితే ఉండదు, అంటే పచ్చిది తిన్నంత అయితే ఉండదు. ఎందుకైనా మంచిది అనేసి వాడికి కొంచెం ఇంకా నెయ్యి కూడా వేసి కలిపి తినిపించిన. ఎన్ని రోజులకు కర్రీస్తోని అసలు ఎప్పుడు అంటే నోరు బాగాలేదు అనేసి తింటలేడు. ఈరోజు మాత్రం మంచిగా వేసింది ఎల్లిపాయ కారంతో మంచిగా తిన్నాడు. వాడికి నెయ్యి అంటే బాగా ఇష్టం అన్నట్టు. ఏ కూరలోనైనా నెయ్యి మమ్మీ నెయ్యి లేదా అని అంటాడు. ఖచ్చితంగా ఓకే, మ్యాక్సిమం నెయ్యి అయితే వేసుకొని తింటాడు అన్ని కూరలల్లో. మనకైతే నెయ్యి వేసుకోకుండా ఓన్లీ ఎల్లిపాయ కారం ఎట్లాగో ఆయిల్లోనే చేసినాం కాబట్టి ఓన్లీ అది ఒక్కటి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇక వానికి ఎట్లా కడుపులో మండుతే ఎట్లా అనేసి కొంచెం పల్చగా మజ్జిగ అయితే చేసి ఇచ్చాను. అది తాగిన తర్వాత వాడికి కూడా అసలు కూరలు ఉన్నా లేకున్నా పెరుగు అయితే ఉండాలి. ప్రతిరోజు పెరుగు తినేటోడు. ఈ దగ్గు జలుబు చేసిన దగ్గర నుంచి అయితే పాపం పెరుగు కూడా అస్సలు తింటలేడు. నేనే ఏం కాదు లేరా పల్చగా చేసిస్తా అనేసి ఇస్తే ఇంకా తాగిండు. ఇంకా మాకు ములక్కాయ టమాటాలోకి అంచుకి ఏమన్నా ఉంటే బాగుంటుందని మక్కటుకులు అయితే వేయించుకున్నాము. ఆమ్లెట్లు వేసుకున్నాం అనుకున్నాం కానీ ఇంకా పొద్దున్నే బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాం కదా, మళ్ళీ వేడి వేస్తుంది వద్దు అని అన్నది అమ్మ. అందుకని ఇంకా మక్కటుకులు అయితే వేయించుకున్నాము. అసలు ఎన్ని మా అమ్మ ఉన్నన్ని రోజులు మంచిగా రోజుకొక వీడియో తీసి పెడదాం అనుకున్నాను. కానీ ఇంకా మా అబ్బాయి అట్లా సిక్ అయ్యి అట్లా ఉండేసరికి మూడ్ ఆఫ్ అంతే. అంత పాపం వాడు అట్లా ఉండేసరికి కొంచెం ఏదో రకంగా బాధ. ఇంకా అందుకే ఇక తీయలేకపోయినా ఇక మేమైతే తింటున్నాము. ఇది ములక్కాయ టమాటా కర్రీ వేసుకున్నాను, వెల్లుల్లిపాయ కారం చూడండి, చూస్తేనే ఎంత టెంప్టింగ్గా అసలు ఎంత బాగుందంటే టేస్ట్, మంచి వాసన. ఇల్లంతా కూరలు వండుతానన్నంత కాదు కానీ ఇది వెల్లుల్లిపాయ వాసన మాత్రం
సూపర్ వస్తుంది. పప్పులోకి పోపు పెట్టేటప్పుడు కూడా వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేస్తే ఆ వాసన కూడా అసలు ఎంత బాగుంటుంది కదా, అందరికి వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి. ఇది చూడండి అసలు వెల్లుల్లిపాయ కారము ఎంత బాగుందంటే, నేను కూడా కొంచెం ఇక మా ఆయన వీడియో తీసుకుంటూ నెయ్యి వేసుకో అంటే ఇంకా కొంచెం వేసుకుంటున్నాను. అయినా నెయ్యి వేసుకోకుండా పర్లేదు, అంత టేస్టీగా ఉంటుంది. ఈ వెదర్ చేంజ్ వల్లనో ఏమో అందరికీ దగ్గులు జలుబులు ఉన్నాయి కదా. అన్నం తినే ముందు రోజుకి ఒక్క ముద్దనైనా ఈ వెల్లుల్లిపాయ కారంతో తింటే హెల్త్కి కూడా మంచిదేనండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ వెల్లుల్లిపాయ అయితే చేసుకొని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఆ మినపప్పు మధ్య మధ్యలో వస్తుంటది టేస్ట్. మావాడైతే చేసేటప్పుడే చెప్పిండు, చానే మమ్మీ మినపప్పు అని. మృదు కొందరికి కటకట అట్లా వస్తే నచ్చదు కదా, అట్లాంటి వాళ్ళు మినపప్పు స్కిప్ చేసి నార్మల్గా ఇట్లనే చేసుకుంటే బాగుంటుంది. మా అమ్మ అయితే వెనకట వెల్లుల్లిపాయలు, కారము, ఉప్పు, జీలకర్ర అవి వేసి మంచిగా రోట్లో వేసి దంచేది, ముద్దలాగా చేసి పెడితే ఇంకా దాంట్లో పల్లె నూనె పోసుకొని తింటే ఎంత బాగుంటుందంటే. ఓకే అండి, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.